హలో వెల్కమ్ టు విఐపిఐ విజయ్ ఇన్ పబ్లిక్ ఇష్యూస్. చాలా విషయాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. విద్యా సంస్థలకు సంబంధించి కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, అట్లాగే సామాజిక సమస్యలు కావచ్చు. మీరు కనుక మొదటిసారి విఐపిఐ టాక్స్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు 2-3 వార్తలు మాట్లాడుకుందాం. మొదటిది, రేపు జరగబోయే బీసీ బంద్కి అంటే అన్ని బీసీ సంఘాలు కలిసి రేపు బంద్ తలపెట్టేదానికి ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చినట్టుగా ఉంది. ఆ బంద్కి గురుదక్షిణ కాబట్టి ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చర్స్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య పద్మ కూడా మద్దతు ఇస్తుంది బీసీ బంద్కి. అట్లాగే తప్తా చందూలాల్ కూడా వరంగల్ నుంచి రేపు జరగబోయే బీసీ సంఘానికి బంద్కి మద్దతు ఇస్తున్నాడు. అట్లాగే మనము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బీసీ సంక్షేమ సంఘం ఎన్ఎం ప్రకాష్ ఏమంటున్నాడంటే 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశారు. ఒక్కసారి మనము ఎన్ఎం ప్రకాష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ఎం ప్రకాష్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా బంధు పిలిపించినప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎన్ఎం ప్రకాష్తో బిజీ ఉన్నారు, బంధుకు సంబంధించి కార్యక్రమాలు ఉండొచ్చు. అన్నా నమస్తే. అన్నా అన్నా నమస్తే, నేను విజయ్ కుమార్ నారమల్, విఐపిఐ ఛానల్. చెప్పండి అన్న. ఏం లేదన్నా, మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను చూశాను. ఇప్పుడు రేపు బంధుకు సంబంధించి వాట్ ఈజ్ అంటే మీరు ప్రభుత్వానికి ఏం అల్టిమేటం ఇస్తున్నారు? ఇప్పుడు దాదాపు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చాము. పిలుపునిస్తే అన్ని పార్టీలు బీజేపీ, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం అన్ని సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. దాంతో పాటు నిన్న కాంగ్రెస్ కూడా మద్దతు పలుకుతుంది. అంటే వాళ్ళే రిజర్వేషన్ ఇచ్చేది ఉండి కూడా మళ్ళీ వాళ్ళే దొంగ అన్నట్టుగా మేము కూడా మద్దతు తెలుపుతున్నాం అని చెప్పి ఇది కొంచెం ఆశాస్పదంగా ఉంది. అంటే వాళ్ళ వల్లే సమస్య వచ్చి మళ్ళీ వాళ్ళే బంధుకు మద్దతు ఇవ్వడం అంటే నేను దొంగ అని అనుకున్నట్టు వాళ్ళే మళ్ళా మద్దతు పలకడం జరుగుతుంది. స్వచ్ఛందంగా దాదాపు అన్ని ఈ రోజు కూడా మేము టవర్ సర్కిల్ లో తప్పు చాటింపు వేసి మొత్తం షాపులు బంద్ చేయాలి వ్యాపార సంస్థలు అని చెప్పడం జరిగింది. అదే విధంగా విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు, హోటల్స్ అందరికి కూడా మేము ప్రత్యేకంగా సపరేట్ గా పోయి ఒక్కొక్కరికి కలిసి కూడా స్వచ్ఛందంగా బంద్ చేయాలని చెప్పడం జరిగింది. అందరూ పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. మీ ఫైనల్ అల్టిమేటం డిమాండ్ ఏంటంటే కేవలం బీసీలకు మాత్రమే 42% రిజర్వేషన్ ఇవ్వాలి. కేవలం 42% బీసీలకు మాత్రమే 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్. ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి. అవి ఇచ్చే వరకు మా పోరాటం ఆగదని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తాం. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. ప్రకాష్ అన్న మాట్లాడదాం. ఎన్ఎం ప్రకాష్తో మనం మాట్లాడడం. అతను ఏమంటున్నాడంటే కేవలం బీసీల కంటే ఎవరి కలుపుకుండా, ఇంతకుముందు ముస్లిమ్స్ని కలుపుకొని 5%, 10% అని అన్నారు. ఎవరి కలుపుకోకుండా కేవలం బీసీలకు మాత్రమే 42% రిజర్వేషన్ ఇవ్వాలా? 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి అల్టిమేటం జారీ చేస్తున్నాడు. ఒకవైపు ఈ సమస్య తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ వాళ్ళే బంధుకు మద్దతు ఉండాలి, హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం ఎన్ఎం ప్రకాష్ మనం మాట్లాడుతున్నాడు. సరే, ఈ బంధుకి ఇటు గురుదక్షిణ కమిటీ విజయ్ కుమార్ నారమల్, అట్లాగే మధ్య పద్మ మద్దతు ఇస్తుంది, అట్లాగే తప్తా చందూలాల్ కూడా మరి మద్దతు ఇస్తున్నాడు. ఒకసారి మనం చందుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చందూలాల్ చేద్దాం. చందూలాల్ కూడా తప్తా ఆల్ తెలంగాణ వరంగల్ నుంచి చందూలాల్. ఇందాక మనం ఎన్ఎం ప్రకాష్తో మాట్లాడినాం. ఇప్పుడు చందూలాల్ నమస్తే. హలో చందు గారు నమస్తే. నేను విజయ్ కుమార్ నారమల్ అన్న, విఐపిఐ టాక్స్ నుంచి. రేపు నేను ఒక స్టేట్మెంట్ చూసాను, రేపు మీరు మద్దతు ఇస్తున్నట్టుగా ఉన్నారు, అవునండి? ఎంతవరకు నిజమన్నా? దేనికోసం, ఎట్లా అని, అంటే మీ సంఘం ఏమని మద్దతు ఇస్తుంది? తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తరఫున రేపు బీసీలు తలపెట్టినటువంటి బీసీ బంద్కు ముందుగా ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నా. సంతోషం అన్నా. దీనికి ముఖ్యమైన కారణం ఏమనగా దేశంలోనే అత్యధికంగా ఉన్నటువంటి
బీసీలకు అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి 42% బీసీ రిజర్వేషన్ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలలో అని ప్రకటించడం జరిగిందో ఇది బీసీలకు సామాజిక పరంగా అయినా కానీ న్యాయబద్ధమైనదిగా మేము భావిస్తున్నాం. చందు గారు, ఒక చిన్న సందేహము. చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ ఇచ్చి మళ్ళీ ఈ రోజున బంద్కి ఈ నిరసనకి కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇస్తున్నదా కనిపిస్తా ఉంది. ఇది కరెక్ట్ అంటారా? ఇది మేము కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ అనేది కాదన్నా, ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అయినా లేకుంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయినా బీసీల పైన నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో జీవో నంబర్ 9 అనేది, ఈ జీవో నంబర్ 9 గవర్నర్ ఆమోదం పొందక ముందే వారు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ 42% అని ప్రకటించడమే మొట్టమొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొదటి తప్పు అని నేను భావిస్తున్నాను. చందు గారు, ఇంతకుముందు నేను కరీంనగర్ ఉమ్మడి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఎన్ఎం ప్రకాష్ తో మాట్లాడినా అతను ఏం చెప్తున్నా అంటే, కేవలం అంతకుముందు ముస్లింస్ ని కలుపుకొని రిజర్వేషన్ ఉండేది కదా, ఇప్పుడు కేవలం 42% బీసీలకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వని పక్షం లోపల ఎన్నికలు నిర్వహించదు, రిజర్వేషన్ ఇచ్చాక ఎన్నికలు పెట్టాలి, లేదంటే ఈ రిజర్వేషన్ లోపల అప్పుడు మేము ఈ నిరసనలు చేస్తుంటామని చెప్పేసి ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఎన్ఎం ప్రకాష్ గారు ఇందాక చెప్పారు. సంతోషం, మీరు కూడా ప్రైవేట్ టీచర్స్ తరఫున మీరు మద్దతు ఇస్తున్నారు. మీరు జియో నెంబర్ 9 అని చాలా మంచి వెళ్ళి చెప్పారు. గవర్నర్ ఆమోదం ఇవ్వకముందే ఎలక్షన్లు ఇవ్వడం అంతా కూడా కొంత గందరగోళంగా కనిపిస్తుంది. ఎట్లాగైనా సరే బీసీ సంక్షేమ సంఘం వాళ్ళు కూడా మీకు కృతజ్ఞతలు చెప్తున్నారు. నేను మీ తరఫున వాళ్ళకి కూడా చెప్తున్నా. నేను మళ్ళీ ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. చూసాం కదా, చందులాల్ గారు, ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్, మరి ఈ బీసీ వాళ్ళకి 42% అంటే ఈ దేశంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకి ఇంత అన్యాయం దేనికి? 42% ఇవ్వడంలో తప్పేం లేదు. మరి అంతకుముందుకు ఎవరెవరో కల్పన చేశారు, కానీ 42% వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, ఇది న్యాయమని అని చెప్పేసి చందులాల్ తప్ప వ్యవస్థాపక అధ్యక్షులు వరంగల్ నుంచి చెప్తున్నారు. అట్లాగే ఎన్ఎం ప్రకాష్ కూడా చెప్పాడు, 42% రిజర్వేషన్ బీసీ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మరి ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనము అట్లాగే గురుదక్షిణ కూడా, మన గురుదక్షిణ కమిటీ కూడా మధ్య పద్మ మంచిర్యాల నుండి మరి మద్దతు పలుకుతా ఉంది. అన్ని సంఘాలు, దాదాపుగా అన్ని సంఘాలు ఈ బీసీలకి మద్దతు తెలుపుతా ఉన్నాయి. సరే, మనం ఇటు బీసీ సంఘాలన్నీ కూడా రాష్ట్ర మొత్తంలో ఏకమై మరి అటు కృష్ణయ్య కావచ్చు, ఇటు జాతీయ శ్రీనివాస్ గారు కావచ్చు, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా ఈ బీసీ సంఘాలకి అందరూ మద్దతు అందరూ మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇటు గురుదక్షిణ మద్దతు ఇచ్చింది, తప్తా కూడా మద్దతు ఇచ్చింది, ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, ప్రైవేట్ లెక్చరర్స్ కావచ్చు, అట్లాగే అన్ని సంఘాలు మరి బీసీ సంక్షేమ సంఘం నాయకులతో కూడా మనం మాట్లాడాం. అట్లాగే టీచర్స్ అసోసియేషన్ గురుదక్షిణ, అట్లాగే చందుతో మాట్లాడాం. దీంతో పాటు ఈ వార్తతో పాటు మనం ఇంకొక వార్త కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఈ వారం రోజులుగా చాలా వేడిగా జరుగుతున్నటువంటి చర్చ, ఇది DJF, డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్, మరి ఇది కూడా అంత గందరగోళంగా ఉంది. దీంట్లో 7 సభ్యులు అని చెప్తున్నారు. ఈ 7 సభ్యుల్లో 6 ఒకవైపు ఉండి, ఒక వ్యక్తి ఒకవైపు ఉండి, మరి వీళ్ళ మధ్య మరి పచ్చగడ్డి వేస్తే బగుమన్నట్టు కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఈ 6 మరి సమావేశాలు నిర్వహిస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ మరి ఆ వ్యక్తిని తొలగిస్తే, ఆ వ్యక్తి మాత్రం తన దగ్గర ఉన్న వ్యక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి వీళ్ళు ఒకరోజు సమావేశం అనుకుంటున్నారు, వాళ్ళు ఒకరోజు సమావేశం అనుకుంటున్నారు. మరి బయట పెద్దవాళ్ళు లాయర్స్ని కూడా అడిగి తెలుసుకుంటే మెజారిటీ ఎటుంటే అంటే వాళ్ళకే ఆ సంస్థ సంబంధిస్తుంది. కానీ ఒక్క వ్యక్తి బయటకు వెళ్ళి మరి ఇట్లా చేయడం కరెక్టా అని చెప్పేసి మరి న్యాయ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మరి ఈ 6 కూడా చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఈ ఆరోపణలు తీసుకొని మరి వీళ్ళు మరి ఆ వ్యక్తి పైన లీగల్గా వెళ్ళే అవకాశం ఉంటుందా? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే అవకాశం ఉంటుందా? మరి ఒక్క వ్యక్తి 6 కాదని 7 కలిసి మరి ఒక సంస్థకు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక్క వ్యక్తి 6 కాదని ఒకటి చేస్తూ ఉంటాయి. ఈ 6 ఈ రోజున ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు చేసే కార్యక్రమాలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అట్లాగే వాళ్ళు నియమించే అధ్యక్షులు ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు వారానికి రోజుకో అన్నట్టుగా
వాళ్ళు చేస్తున్న తప్పులన్నీ కూడా ప్రశ్నించి ఈ రోజున మరి పెద్దపల్లి వేదికగా కృష్ణారెడ్డి అనే వ్యక్తిని వాళ్ళు తొలగించినప్పటికీ నాదే డీజీఎఫ్, నేను మీటింగ్ పెడతా అదే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇతను మీటింగ్ పెడతాడా, అతను మీటింగ్ పెడతాడు, లీగల్గా ఎవరు వెళ్తారు, మరి ఎవరిపైన ఎవరు చర్యలు తీసుకుంటారు, ఎవరిపైన ఏం జరుగుతున్న విషయాన్ని మనం ఒక 2 రోజులు వేచి చూడాల్సింది. నేను విజయ్ కుమార్ నార్మల, విఐపిఐ.